నిజంగా ఫిష్ కర్రీ చేసే వాళ్ళకి చేతులెత్తి మొక్కాలండి. ఎందుకంటే ఆ స్మెల్‌కు నాకు అస్సలు పడదు. నా మ్యారేజ్ అయిన కొత్తలో ఒకసారి ప్రిపేర్ చేశాను. చాలా వామిటింగ్స్ వచ్చేసింది. అప్పటినుంచి నేను ఫిష్ కర్రీ చేయడమే మానేశాను. అయితే 1 వీక్ నుంచి నా పాప ఒకటే మమ్మీ ఫిష్ కర్రీ చేసి పెట్టవా అని ఒకటే అడుగుతుందనమాట. నాకు రాదు మమ్మీ అని ఎంత చెప్పినా గానీ తను అస్సలు వినట్లేదు. సరేలే ఇంతగా అడుగుతుంది గదా! యూట్యూబ్ అయితే ఉంది గదా! అందులో చూసి చేద్దాము అనేసి స్టార్ట్ చేశాననమాట. చాలా వీడియోస్ చూస్తే అందులో ఒక వీడియో నాకు సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసిన తర్వాత నాకేమని అర్థమైందంటే యూట్యూబ్‌ని అస్సలు నమ్మకూడదండి. ఎందుకంటే అక్కడ చేసినట్టుగా మనం చేసామనుకోండి సేమ్ వస్తుంది ఈక్వల్ కలరు అంతా గానీ అసలు టేస్ట్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. కాకపోతే తినేయొచ్చు ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేది. ఆ టేస్ట్‌గా అస్సలు రాలేదండి. ఇగ నా పాప అయితే మమ్మీ నువ్వు ఫస్ట్ టైమ్ చేసావు గదా! అయినా గానీ చాలా బాగా చేసావు. నాకు చాలా బాగా నచ్చింది మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పింది. నా పాప హ్యాపీగా తిన్నది గదండీ! ఇంకేం కావాలి అంతకంటే మనకి ఇంకేం వద్దు గదా!